జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించినది. అరణ్యకాండం 28వ సర్గలో ఉన్నాం. కరునితో శ్రీరాముడు ఘోరముగా పోరాడుట. యుద్ధములో దూషణుణ్ణి త్రిశిరస్సును చంపిన శ్రీరాముని పరాక్రమము చూడగానే కరుణకు కూడా భయము కలిగెను. మహాబలము గల ఆ రాక్షసుడు కరుడు ఎదిరింప శక్యము కాని ఆ రాక్షస సైన్యమును త్రిశిరో దూషణులను కూడా ఒక్క శ్రీరాముడే సంహరించుట చూచి సైన్యము చాలా వరకు నశించినది అన్న విషయమును గమనించి నముచి దేవేంద్రుని ఎదిరించినట్లు శ్రీరాముని ఎదిరించుటకై వెళ్ళెను. కరుడు ధనస్సును బలముగా లాగి కోపించిన సర్పముల వలె ఉన్నవి రక్తమును భుజించునవి అగు నారాజములను శ్రీరామునిపై ప్రయోగించెను. రథమునెక్కియున్న ఆ కరుడు ధనస్సు నారిని అనేక విధముల లాగుచు అభ్యాస పాటవముతో అస్త్రాలను ప్రదర్శించుచు బాణములు విడుచుచు అనేక విధముల సంచరించెను. మహారథుడైన ఆ కరుడు బాణములతో దిక్కులను విదిక్కులను కూడా నింపివేశను. శ్రీరాముడు వానిని చూచి తన గొప్ప ధనస్సును ఎక్కుపెట్టెను. శ్రీరాముడు నిప్పురవ్వలతో కూడిన అగ్నుల వలె సహింపశక్యము కాని బాణముల చేత మేఘము వర్షముల చేత వలె ఆకాశములో అవకాశము లేకుండా చేశాను, ఖాళీ లేకుండా చేశాను. కరుడు శ్రీరాముడు విడిచిన వాడి అయిన బాణముల చేత అంతటా నిండిన అక్కడి ఆకాశ ప్రాంతము అవకాశము లేనిది, ఖాళీ లేనిది అయ్యెను. ఒకరినొకరు చంపవలనని పట్టుదలతో వారిద్దరూ యుద్ధము చేయుచుండగా బాణ సముదాయము చేత కప్పబడిన సూర్యుడు ప్రకాశించలేదు. పిదప కరుడు శ్రీరాముని నాళీక బాణములతోనూ నారాచ బాణములతోనూ తీక్ష్ణములైన అగ్రభాగములు కల వికర్ణి బాణములతోనూ అంకుశములతో మహాగజమును కొట్టినట్లు కొట్టెను. రథమునెక్కి ధనస్సు ధరించి యుద్ధానికి సిద్ధముగా ఉన్న ఆ కరుడు అక్కడ ఉన్న ప్రాణులందరికీ పాశము చేతిలో ధరించిన యముడి వలె కనబడెను. పౌరుషమును చూపి సకల సైన్యమును చంపిన మహాబలవంతుడైన శ్రీరాముడు అప్పుడు అలసి ఉండునని కరుడు భావించెను. సింహము వలె నడుచుచు సింహ పరాక్రమము వంటి పరాక్రమం చూపుతున్న ఆ కరుణ్ణి చూచి శ్రీరాముడు ఒక సింహము మరొక సింహమును చూచి ఎట్లు భయపడదో అట్లు భయపడలేదు. కరుడు సూర్యునితో సమానమైన పెద్ద రథమునెక్కి మిడత అగ్ని దగ్గరకు వెళ్ళినట్లు యుద్ధములో రాముని మీదకు వెళ్ళాను. పిమ్మట కరుడు తన నేర్పు చూపించుచు మహాత్ముడైన ఆ శ్రీరాముని బాణ సహితమైన ధనుస్సును పిడికిలి దగ్గర ఛేదించెను. ఆ కరుడు క్రుద్ధుడై మరల ఇంద్రుని వజ్రాయుధము వంటి మరి 7 బాణములు తీసుకొని వాటితో శ్రీరాముని కవచమును కొట్టెను. మంచి కణుపులు గల బాణములను ప్రయోగించి కరుడు కొట్టగా సూర్యుని వంటి కాంతి గల శ్రీరాముని కవచము నేలపై పడెను. పిమ్మట కరుడు శ్రీరాముని అనేక బాణముల చేత పీడించి యుద్ధములో గట్టిగా అరచెను. అన్ని అవయవములందు బాణముల చేత కొట్టబడి క్రుద్ధుడైన ఆ శ్రీరాముడు యుద్ధరంగములో ధూమము లేని ప్రజ్వలించుతున్న అగ్ని వలె ప్రకాశించెను. పిమ్మట శ్రీరాముడు ఆ శత్రువును సంహరించుటకై గంభీరమైన ధ్వని గల మరి ఒక గొప్ప ధనస్సునకు నారి కట్టెను. అగస్త్య మహర్షి ఇచ్చిన శ్రేష్టమైన ఆ గొప్ప వైష్ణవ ధనస్సును గ్రహించి కరుణ్ణి ఎదిరించుటకు శీఘ్రముగా వెళ్ళెను. బంగారు పొన్నులు వంగిన కణుపులు గల బాణముల చేత యుద్ధములో కరుని ధ్వజమును ఎగరగొట్టెను. ఎన్నో ముక్కలుగా ఖండింపబడి విసిరివేయబడిన అందమైన ఆ బంగారు ధ్వజము దేవతల ఆజ్ఞచే సూర్యుడు నేల మీదకు వచ్చినాడా అన్నట్లు నేల మీద పడెను. మర్మస్థానములు తెలిసిన కరుడు కోపించి యుద్ధములో ఆ శ్రీరాముని 4 బాణములతో గజమును తోమరములతో కొట్టినట్టు అవయవముల మీద కొట్టెను.
కరుని ధనస్సు నుండి వెలువడిన అనేక బాణములు తగిలి రక్తముతో తడిసిన శరీరము కల ఆ శ్రీరాముడు చాలా కోపము చెందెను. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, గొప్ప ధనస్సు ధరించినవాడు ఆయన ఆ శ్రీరాముడు ఆ మహాయుద్ధములో ధనస్సు ధరించి బాగుగా గురిచూచి 6 బాణములు విడిచెను. ఆ కరుని శిరస్సు మీద 1 బాణము, బాహువులపై 2 బాణములను, వక్షస్థలమునందు 3 అర్ధచంద్రాకార బాణములను ప్రయోగించెను. మహా తేజశాలి అయిన ఆ శ్రీరాముడు అటు పిమ్మట చాలా కోపించి ఆ రాక్షసుని సంపవలనని నిశ్చయించుకొని సూర్యుని వంటి కాంతి గల 13 నారాచ బాణములను గ్రహించెను. దేవేంద్రునితో సమానుడు, బలవంతుడు, మహాబలశాలి అయిన శ్రీరాముడు యుద్ధములో 1 బాణము చేత రథము కాడిని, 4 చేత 4 గుర్రాలను, 6వ బాణము చేత కరుని రథసారథి శిరస్సును, 3 చేత రథము ముందు భాగమును, 2 చేత ఇరుసును, 12వ బాణము చేత కరుని బాణముతో కూడిన ధనుస్సును ఛేదించెను. మరలా యుద్ధములో నవ్వుతున్నాడా అన్నట్లు వజ్రముతో సమానమైన 13వ బాణముతో కరుణ్ణి కొట్టెను. ధనస్సు విరిగిపోయెను, రథము భగ్నమయ్యెను, గుర్రములు సారథి కూడా చచ్చెను. అప్పుడు ఆ కరుడు చేతిలో గద ధరించి రథము నుండి దుమికి నేలపై నిలిచెను. దేవతలు మహర్షులు కలిసి వచ్చి విమాన అగ్రములందు నిలిచి సంతోషించుచు అంజలులు ఘటించి మహారథుడైన శ్రీరాముడు చేసిన ఆ కార్యమును ప్రశంసించిరి. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 28వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 29వ సర్గము కరునితో రాముని యుద్ధము. రథము నశించగా గద చేతితో ధరించి నిలిచి ఉన్న ఆ కరుణ్ణి చూచి మహా తేజస్శాలి అయిన రాముడు పైకి మృదువుగా కనబడు పరుషవాక్యములను పలికెను. నీవు గజ అశ్వ రథములతో నిండిన మహాసైన్యమునకు అధిపతివిగా ఉండి లోకులందరూ నిందించే చాలా భయంకరమైన పని చేసితివి. ప్రాణులందరికీ భయము కలిగించుచు పాపకర్మలు ఆచరించు క్రూరుడు 3 లోకాలకు ప్రభువే అయినను చాలా కాలము సుఖముగా జీవించజాలడు. లోకమునకు విరుద్ధముగా ఉన్న కర్మ చేయు క్రూరాత్ముణ్ణి జనులు తమ దగ్గరకు వచ్చిన దుష్ట సర్పమును చంపివేసినట్లు చంపివేయుదురు. దురాశ వలన కానీ కామము వలన కానీ పాపములు చేయుచు తన తప్పిదములు గ్రహించని వాడు భ్రష్టుడై వడగళ్ళు తిన్న నలికల పాము వలె తను చేసిన పని ఫలితమును అనుభవించును. రాక్షస, దండకారణ్యములో నివసించి ధర్మమును ఆచరించుతున్న పుణ్యాత్ములైన మునులను చంపుటచే నీకు ఏమి ప్రయోజనం లభించును? లోకములో అందరి చేత నిందింపబడే పాపాత్ములైన క్రూరులకు ఐశ్వర్యం లభించినట్లు వాళ్ళు మొదళ్ళు పుచ్చిపోయిన చెట్ల వలె చాలా కాలం నిలువజాలరు. ప్రతి ప్రాణి కూడా సమయం వచ్చినప్పుడు భయంకరమైన పాపకర్మ ఫలమును, ఆయా ఋతువులు వచ్చినప్పుడు వృక్షములు పుష్పములను పొందినట్లు తప్పక పొందును. రాక్షసుడా, విషము కలిపిన పదార్థములను భుజించిన కలుగు ఫలితము వలె లోకములో పాపకర్మల ఫలము అచిరకాలములోనే లభించును. ఘోరమైన పాపమును ఆచరించే వారి ప్రాణములను, లోకమునకు అప్రియము చేయగోరు వారి ప్రాణములను నశింపచేయుటకై రాజునైన నన్ను మునులు మొదలైన వారు చేరిరి. ఇప్పుడు నేను ప్రయోగించు బంగారు అలంకారములు గల బాణములు సర్పములు పుట్టను చీల్చినట్లు నిన్ను చీల్చి బయటకు వెళ్ళగలవు. ఇప్పుడు నా చేత యుద్ధంలో చంపబడిన నీవు సైన్య సమేతుడవై ఇంతవరకు నీవు దండకారణ్యములో ఏ మునులను భక్షించినావో వారిని అనుసరించి వెళ్ళగలవు. పూర్వము నీవు హింసించిన మునులందరూ విమానములపై ఎక్కి ఇప్పుడు బాణముల చేత చంపబడి నరకములో ఉన్న నిన్ను చూచెదరుగాక. కులపాన్సనుడా, నీకు ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టుము, ప్రయత్నము చేయుము. ఇప్పుడు నీ శిరస్సును తాటి పండును వలె కింద పడవేసెదను. శ్రీరాముని మాటలు విన్న కరుడు ఎర్రపడిన నేత్రములు కలవాడే క్రోధావేశముతో నవ్వుచూ శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, యుద్ధములో సామాన్యులైన రాక్షసులను చంపి ప్రశంసకు అనర్హుడవైన నిన్ను నీవే ఎందుకు ప్రశంసించుకొనుచున్నావు? పరాక్రమవంతులు బలశాలులు అయిన
నరశ్రేష్ఠులు తమ ప్రభావమునకు గర్వించరు, ఏమీ మాటలాడరు. వినయం లేని సామాన్యులైన క్షత్రియాధములు మాత్రము నీవిప్పుడు ఎట్లు బడాయిలు చెప్పుకొనుచున్నావో అట్లే బడాయిలు చెప్పుకొంచుందురు. వీరుడైన వాడెవ్వడైనా యుద్ధంలో మృత్యు సమయము ఆసన్నమైనప్పుడు తన కులమును గూర్చి చెప్పుకొనుచు సమయం కాని సమయమునందు తన్ను తానే పొగడుకొన్న దర్భను కాల్చగా ఆ దర్భాగ్ని కొద్దిసేపు మాత్రమే బంగారం వలె ఉన్నట్లు ఎట్లు నిస్సారమో అట్లే నీవు బడాయి చెప్పుకొనుచు అన్ని విధాల నీ తేలిక స్వభావమును చూపినావు. గద ధరించి ధాతువుల చేత వ్యాప్తమైన దృఢములైన సర్పం పర్వములు గల పర్వతము వలె కదల్ప శక్యము కాని ఇక్కడ నిలిచి ఉన్న నన్ను చూచుచున్నావు కదా. పాశమును హస్తమునందు ధరించిన యముడు ఏ విధముగా మూడు లోకముల ప్రాణములను హరింప సమర్థుడో అట్లే గద ధరించిన నేను నీ ప్రాణములు తీయుటకు సమర్థుడను. నీ విషయంలో కూడా చాలా చెప్పవలసి ఉన్నది, కానీ నేనేమీ చెప్పను. ఎందుచేతననగా సూర్యుడు అస్తమించినతో యుద్ధానికి విఘ్నము కవుతును. నీవు 14,000 మంది రాక్షసులను చంపితివి కదా, నేనిప్పుడు నిన్ను చంపి వాళ్ళందరి కన్నీరు తుడిచేదను. శ్రేష్టములైన బాహుపురులు ధరించి ఉన్న ఆ కరుడు ఇట్లు పలికి చాలా కోపించిన వాడే ప్రజ్వలించుతున్న వజ్రాయుధం వలె ఉన్న ఆ గదను రాముని పైకి విసిరాను. కరుడు ప్రయోగించిన ఆ గొప్ప గద మండుచు వృక్షములను పొదలను భస్మము చేయుచు అతని వద్ద నుండి రాముని మీదకు వెళ్ళాను. మండుచు మృత్యుపాశము వలె వచ్చి మీద పడుచున్న గదను శ్రీరాముడు అది ఆకాశంలో ఉండగానే బాణములతో చాలా ముక్కలుగా ఖండించెను. బాణముల చేత విరగగొట్టబడిన ఆ గద మంత్ర ఔషధముల బలము చేత పడగొట్టబడిన ఆడ సర్పం వలె ముక్కలు ముక్కలుగా చిమ్మబడినదై నేల మీద పడెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 29వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 30వ సర్గ 30వ సర్గ శ్రీరాముడు కరుణ్ణి సంహరించుట. ధర్మమునందు ఆసక్తి గల శ్రీరాముడు బాణముల చేత ఆ గదను విరగ్గొట్టి నవ్వుచూ నివ్వెరపోయిన ఆ కరుణ్తో ఇట్లు పలికెను. రాక్షసాధమా, నీకున్న బలమంతయు చూపించినావు. నీవు నాకంటే చాలా శక్తిహీనుడు అయినను వ్యర్థముగా గర్జించుతున్నావు. ఈ గద బాణముల చేత బద్దలు కొట్టబడినదై మాటలతో ప్రగల్భుడవైన నీ నమ్మకమును వమ్ము చేసి నేల మీద పడిపోయినది. నేను వెళ్ళి మరణించిన రాక్షసుల కన్నీళ్లు తుడిచెదను అని నీవు పలికిన మాట కూడా అసత్యమే కాగలదు. నీవు నీచుడవు, దుష్ట స్వభావము కలవాడవు, చెడ్డ నడివరిక కల రాక్షసుడవు. అట్టి నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును హరించినట్లు హరించగలను. ఇప్పుడు నా బాణములచే చీల్చబడి కంఠము తెగి పడిపోయేదవు. నురుగు చేత బుడగల చేత నిండిన నీ రక్తమును భూమి త్రాగగలదు. దేహమంతా పరాగము పూసుకొని చేతులు రెండు జార విడిచి అతి కష్టము మీద లభించిన యువతిని వలె భూమిని కౌగలించుకొని నిద్రించగలవు. రాక్షసాధముడైన నీవు దీర్ఘ నిద్ర వహించి శయనించిన పిమ్మట ఈ దండకారణ్యము సర్వరక్షణ సమర్థులైన మునులకు ఆశ్రయము కాగలదు. నీ జనస్థానమునందున్న రాక్షస నివాసములనన్నింటినీ నేను బాణముల చేత నశింపచేసిన పిమ్మట మునులు ఈ వనమునందు అంతటా నిర్భయముగా సంచరించగలరు. ఇంతవరకు ఇతరులకు భయము కలిగించే రాక్షస స్త్రీలు ఇప్పుడు బంధువులు మరణించుటచే కన్నీళ్లతో తడిసిన ముఖములతో భయము చేత దీనలై పరుగులెత్తగలరు. నీకు తగిన కులములలో పుట్టి ఇట్టి నిన్ను భర్తగా పొందిన నీ భార్యలందరూ ఇప్పుడు తమ జీవితము ప్రయోజనరహితమైపోవుచుట చేత దుఃఖము రుచి తెలుసుకొనగలరు. నీవు క్రూరుడవు, నీచుడవు, నీచబుద్ధివి, నిత్యము బ్రాహ్మణులను బాధించుతున్నావు. మునులు హవిస్సును అగ్నిలో హోమము చేయుచున్నప్పుడు నీకు భయపడుతున్నారు. యుద్ధరంగములో ఈ విధముగా కోపావేశముతో మాట్లాడుతున్న ఆ శ్రీరాముని చూచి కరుడు కోపము వలన ఇంకనూ పరుషమైన స్వరముతో ఇట్లు బెదిరించెను. రామా,
నీకు చాలా గర్వము కలిగినట్లున్నది. భయపడవలసిన సమయంలో కూడా భయపడుట లేదు. అందుచేతనే మృత్యువునకు వసుడవైన నీవు ఏమి మాట్లాడవలనో ఏమి మాట్లాడకూడదో తెలుసుకొనజాలకున్నావు. కాలపాశముచే చుట్టబెట్టబడిన పురుషులు 6 ఇంద్రియములు సరిగ్గా పనిచేయక ఏది చేయదగినదో ఏది చేయదగనిదో తెలుసుకొనజాలరు. ఖరుడు శ్రీరామునితో ఇట్లు పలికి కోపముతో కనుబొమ్మలు విరిచి యుద్ధములో ఆయుధము నిమిత్తము నలుమూలలా వెతుకుతూ సమీపమునందే ఉన్న గొప్ప సాల వృక్షమును చూచెను. అతడి పెదవులు గట్టిగా బిగించి ఆ చెట్టును పెకలించెను. మహాబలవంతుడైన అతడు దానిని 2 చేతులతో ఎత్తి బిగ్గరగా అరుచుతూ శ్రీరాముని పైకి విసిరి చచ్చినావు అని అరిచెను. ప్రతాపవంతుడైన శ్రీరాముడు మీద పడుతున్న ఆ సాల వృక్షమును బాణ సముదాయముల చేత ఖండించి యుద్ధములో కరుణ్ణి చంపుటకు తీవ్రమైన రోషమును తెప్పించుకొనెను. పిమ్మట బాగుగా చెమట పట్టి రోషముతో ఎర్రనైన నేత్రాంతములతో ఉన్న శ్రీరాముడు యుద్ధములో 1000 బాణములు ప్రయోగించి కరుని శరీరము బద్దలు కొట్టెను. అతని శరీరంపై నాటిన బాణములు చేసిన రంధ్రముల నుండి నురుగుతో కూడిన అత్యధికమైన రక్తము ప్రస్రవణ పర్వతము నుండి జలధారా స్రావము వలె స్రవించెను. యుద్ధరంగమునందు రాముడు బాణములు ప్రయోగించి ఆ కరుణ్ణి చాలా వ్యాకులుడగునట్లు చేశాను. మదించిన ఆ కరుడు అప్పుడు రక్త దుర్గంధముతో నిండి ఆ శ్రీరాముని మీదకు పరిగెత్తాను. కోపావేశముతో మీదకు వచ్చుతున్న రక్తముతో తడిసిన ఆ కరుణ్ణి చూచి అస్త్రములందు నిపుణుడైన ఆ శ్రీరాముడు శీఘ్రముగా అడుగులు వేసి 2-3 అడుగులు కొంచెం దూరము తొలగాను. పిమ్మట శ్రీరాముడు యుద్ధములో కరుణ్ణి సంహరించుటకై అగ్నితో సమానము 2వ బ్రహ్మదండమూలె ఉన్నది అయిన శరమును గ్రహించెను. శ్రీరాముడు దేవేంద్రుడికిచ్చిన ఆ బాణమును సంధించి కరునిపై ప్రయోగించెను. ధనస్సును బాగా లాగి కరుని వక్షస్థలం మీద విడిచిన ఆ బాణము పిడుగుతో సమానమైన ధ్వనితో వెళ్ళి కరుణ్ణి నేల మీద పడవేశను. ఆ బాణాగ్ని కాల్చివేయుచుండగా కరుడు శ్వేతారణ్యమునందు రుద్రునిచే కాల్చబడిన అంధకాసురుని వలె నేలపై పడిపోయెను. రామ బాణముల చేత చంపబడిన కరుడు వజ్రము చేత చంపబడిన వృతాసురుని వలె, నురుగు చేత చంపబడిన నముచి వలె, ఇంద్రుని వజ్రం చేత చంపబడిన బలాసురుడి వలె నేలపై పడెను. పిమ్మట రాజర్షులు మహర్షులు అందరూ కలిసి సంతోషించుతూ శ్రీరాముణ్ణి గౌరవించి ఇట్ల పలికిరి: పాకాసురుణ్ణి సంహరించినవాడు, శత్రుపురములను నశింపచేసినవాడు, మహా తేజస్శాలి అయిన దేవేంద్రుడు ఈ కార్యము కొరకే పుణ్యమైన శరభంగాశ్రమమునకు వచ్చెను. క్రూరులు పాపాత్ములు అయిన ఈ రాక్షసులను వధించుట కొరకే నిన్ను మహర్షులందరూ ఉపాయము చేత ఈ ప్రదేశమునకు తీసుకొని వచ్చిరి. శ్రీరామ, నీవు ఈ మా కార్యమును పూర్తి చేసినావు. మహర్షులు దండకారణ్యములో ఇక సుఖముగా ధర్మమును ఆచరించగలరు. ఇంతలో దేవతలు చారణులు కలిసి వచ్చి ఆశ్చర్యచకితులై ఆనందించుతూ దుందుభులను మోగించుతూ నలుమూలల నుండి రాముని మీదకు పుష్పవర్షము కురిపించిరి. శ్రీరాముడు మహాయుద్ధములో వాడి అయిన బాణముల చేత భయంకరములైన పనులు చేయు ఖరుడు, దూషణుడు మొదలైన 14,000 రాక్షసులను సార్ధ ముహూర్త కాలములో 1:30 ముహూర్తం అనగా 1 గంట 12 నిమిషముల కాలములో సంహరించెను. ప్రసిద్ధమైన బుద్ధిగల శ్రీరాముడు చేసిన ఈ మహాకార్యము ఎంత ఆశ్చర్యకరము! ఈతని వీర్యము నేర్పు కూడా విష్ణువు వీర్యము నేర్పు వలె కనబడుతున్నది. ఎంత ఆశ్చర్యము అని ఇట్లు పలికి ఆ దేవతలందరూ వచ్చిన దారినే వెళ్ళిరి. ఇంతలో వీరుడైన ఆ లక్ష్మణుడు సీతతో కూడా పర్వత గుహ నుండి బయటకు వచ్చి సంతోషించుతూ ఆశ్రమంలో ప్రవేశించెను. పిమ్మట యుద్ధంలో విజయమును పొందిన మహావీరుడైన శ్రీరాముడు మహర్షులు పూజించుచుండగా లక్ష్మణుడు ఎదురుగా వచ్చి అభినందించుచుండగా ఆశ్రమంలో ప్రవేశించెను. శత్రువులను సంహరించి మహర్షులకు ఆనందం కలిగించిన భర్తను చూచి సీత సంతోషించుచు అతనిని కౌగలించుకొనెను.
సీత రామునిచే వధించబడిన రాక్షసులనందరినీ చూచి చాలా సంతోషించాను. శ్రీరామునకు ఏ విధమైన వ్యధ కలగకపోవుటను కూడా చూచి సంతోషించను. రాక్షస సముదాయమును సంహరించుటచే ఆనందించుతున్న మహర్షుల చేత గౌరవించబడుతున్న శ్రీరాముని, చంద్రుని వంటి ముఖకాంతి గల సీత మరల మరలా కౌగిలించుకొని సంతోషముతో ఉండెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 30వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.